అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో శ్రీరామనవమి సందర్భంగా ఉగాది నుంచి పూర్ణిమ వరకు 15 రోజుల పాటు వసంతపక్ష ప్రయుక్తంగా బ్రహ్మోత్సవాలు నిర్వహింపబడతాయి. శ్రీరామనవమి నాడు జరిగేటువంటి సీతారాముల కళ్యాణ మహోత్సవానికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. ఈ కళ్యాణోత్సవంలో ప్రత్యేకించి తలంబ్రాలు సీతారాములకి సమర్పించడం అనేటువంటి ఆచారం అనూచానంగా భద్రాచలంలో ఉంది. అయితే మన తెలుగు రాష్ట్రాల్లోనే ఈ తలంబ్రాల వేడుక అనేటువంటిది ఎంతో విశేషతను సంతరించుకున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వేడుక. భద్రాచల సీతారాముల కళ్యాణోత్సవంలో శ్రీరామనవమి నాటి సందర్భంగా తలంబ్రాలు సీతారాములకి సమర్పించడంతో పాటు ముత్యాల తలంబ్రాలు కూడా ఆ సందర్భంగా స్వామివారికి వాడటం జరుగుతుంది. అంతేకాకుండా ఈ ముత్యాల తలంబ్రాలతో పాటు స్వామివారికి వినియోగించేటువంటి తలంబ్రాలను ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతిలో తయారు చేయడం జరుగుతుంది. ఈ తలంబ్రాలు కలిపేటువంటి పద్ధతిని మన భద్రాచల దేవస్థానంలో సరిగ్గా పాల్గొన పూర్ణిమ నాడు ఆ సందర్భంగా ఆ రోజు జరిగేటువంటి వసంతోత్సవం, డోలోత్సవ సందర్భంగా ఈ తలంబ్రాలు కలిపేటువంటి వేడుక, పసుపు కొమ్ముల్ని దంచేటువంటి పద్ధతి అదంతా కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. పాల్గొన పూర్ణిమ నాడు భద్రాచలంలో స్వామివారికి వసంతోత్సవం, డోలోత్సవం అనేటువంటిది వైదిక పద్ధతిలో జరుగుతుంది. ఈ కార్యక్రమం జరుగుతూ ఉండేటువంటి సందర్భంలో 25 కలశాలతోటి స్వామివారికి ప్రత్యేకమైనటువంటి స్నపన తిరుమంజన కార్యక్రమం జరుగుతుంది. ఆ తర్వాత ఈ ప్రత్యేకించి విశ్వక్సేన పూజా పుణ్యాహవచనంతో ఈ తలంబ్రాలు కలిపేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వేడుకను, ఈ పసుపు కొమ్ములు దంచేటువంటి వేడుకను చేస్తారు. ఈ సందర్భంగా ఆ పసుపు కొమ్ములు దంచేటువంటి పద్ధతిలో రోలు, రోకలి వీటిల్లో కూడా లక్ష్మీనారాయణుని ఆవాహనం చేసి ఈ కార్యక్రమంలో అంటే శ్రీరామనవమి నాడు జరిగేటువంటి ఆ బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో ఋత్వికులుగా ఉండేటువంటి వారి భార్యలు, అలాగే ముత్తైదులు వాళ్ళందరూ కలిసి ఆ పసుపు కొమ్ములు దంచుతారు. దాంతోపాటు వాళ్లే ఈ ముత్యాల ఈ తలంబ్రాలను కలిపేటువంటి పద్ధతి ఉంటుంది. ఈ తలంబ్రాల్లో మనకి పసుపుతో పాటుగా గులాంని, ఎర్రని రంగు కలిగినటువంటి గులాంని కలపడం, ఆ తర్వాత సుగంధ ద్రవ్యాలు, పన్నీరు, అత్తరు, నెయ్యి ఇలాంటివన్నీ కూడా తలంబ్రాల్లో కలుపుతారు. అష్టమంగళ ద్రవ్యాలు అంటారు. 8 రకాల మంగళ ద్రవ్యాలతో ఆ తలంబ్రాలను కలపడం ఉంటుంది. ప్రత్యేకమైనటువంటి పద్ధతిలో శ్రీ సూక్తం మొదలైనటువంటి మంగళకరమైనటువంటి మంత్రాలను పఠిస్తూ తలంబ్రాలను కలుపుతారు. ఈ తలంబ్రాలు మొత్తం రాష్ట్రంలో ఉండేటువంటి వారికి కాకుండా దేశంలో ఉండేటువంటి భక్తులందరికీ అందాలనేటువంటి ఒక సంకల్పంతో కలపాల్సి వస్తుంది కనుక కేవలం కళ్యాణం నాడు వాడే తలంబ్రాలు మాత్రమే సరిపోవు కనుక సుమారుగా ఒక 100 క్వింటాళ్ల బియ్యాన్ని ఈ తలంబ్రాలు కలపడానికి వినియోగిస్తారు. దానికోసం అని ఒక నెల రోజుల పాటు రోజుకు కొంత తలంబ్రాలను కలిపేటువంటి పద్ధతి ఉంటుంది. ఈ 100 క్వింటాల్ అంటే 100 కిలోలు ఈ బియ్యాన్ని ఈ తలంబ్రాల కోసం వాడాల్సి వస్తుంది కనుక ఆ ప్రక్రియను 25వ తారీఖున ఈ నెల పాల్గొన పూర్ణిమ నాడు ప్రారంభించడం జరుగుతుంది. అలా చేయడంలో ఉద్దేశం ఏమిటంటే దేశంలో నలుమూలలో ఉండేటువంటి ప్రతి భక్తుడికి ఈ కళ్యాణ తలంబ్రాలు, స్వామివారికి వినియోగించబడినటువంటి ఆ తలంబ్రాలు అందాలి అనేటువంటి అభిప్రాయం. చాలా మంది భక్తులకు ఆ శ్రీరామనవమి నాడు సీతారాముల తలంబ్రాలు చాలా మందికి అది నమ్మకం ఉంటుంది. ముఖ్యంగా ఈ సీతారాముల కళ్యాణంలో వినియోగపడినటువంటి ఆ తలంబ్రాలను ఎవరైతే శిరస్సును ధరిస్తారో వారికి అందరికీ శుభాలు జరుగుతాయని, అంటే సంవత్సరం మొత్తం మీద వాళ్ళు తలపెట్టినటువంటి ప్రతి కార్యక్రమము నిర్విఘ్నంగా కొనసాగుతుంది సీతారాముల అనుగ్రహంతో అనేటువంటి ఒక నమ్మకం ఉంటుంది కనుక ఆ పద్ధతిలోనే ఆ తలంబ్రాలను కలపడం జరుగుతుంది. అలా కలిపినటువంటి తలంబ్రాలనే శ్రీరామనవమి నాడు సీతారాములకు వినియోగిస్తారు.
అలా సీతారాములకు వినియోగపడినటువంటి ఆ తలంబరాలను ఈ ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి తలంబరాల్లో కలిపి భక్తులందరికీ కూడా అందజేయడం అనేటువంటి జరుగుతుంది. అటువంటి ఒక విశేషమైనటువంటి కార్యక్రమాన్ని ఈ నెల 25వ తారీఖున పాల్గొన పూర్ణిమ నాడు వసంతోత్సవ సందర్భంగా ఈ తలంబరాలు గడిపేటువంటి వేడుకను చేస్తారు. ఈ రోజు నుంచి పెళ్లి కొడుకును రాముల వారిని పెళ్లి కొడుకుని చేసేటువంటిది, సీతమ్మ వారిని పెళ్లి కూతురుని చేసేటువంటి ఒక వేడుకగా ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. జై శ్రీరామ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.